కొన్ని కష్టములకు నష్టములకు తట్టుకోవాలి. దానికి తట్టుకొని నెట్టుకొని సాధించినటువంటి వాడే నిజమైన భక్తుడు. కనుక నిజంగా భగవంతుని చేరాలనుకునేటువంటి వారికి ఒక పట్టును పట్టి ఆ పట్టిన పట్టు సాధిస్తూ రావాలి. పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టునెగ్గడి దాకా అట్టే ఉండు. కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు. అడిగినదేదియో అడిగనే అడిగితివి, పడుగు బిడుగు దాకా విడువకుండు. తలచినదేదియో తలచనే తలచివి, తలపు తీరడు దాకా పోవకుండు. పోరు పడలేక తానైన ప్రోవరియు, కొడలు తెలియక నీవైన అడుగవరియు. అంతే కాని కల్పితమైన ప్రేమ చేత మాటల చేత భగవంతుని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు భక్తులు. ఇలాంటి దీనికి భగవంతుడు ఎప్పటికీ చిక్కడు. కానీ మనకు ఎంత ప్రమాదం వచ్చినప్పటికీ, ఎటువంటి కష్టములు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. భగవంతుడు కష్టంలోనే మనకు లభిస్తాడు. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం చిక్కుతుంది. ఈ కష్టంలో భగవంతుడు అందించినటువంటి వరప్రసాదములుగా భావించాలి. కనుక అట్టి దానిని మనం స్వీకరించి ఆనందంగా అనుభవించుకొని ఆచరణలో పెట్టి మనం అందుకోవాలి ఈ ఆనందం.